నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు ఒక కొత్త కోర్స్ అయితే వచ్చిందనమాట. అదే డ్రోన్ పైలట్. ఈ డ్రోన్ పైలట్కి ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడైతే ఎవరు చేయటం లేదు. ఈ కోర్స్ అయితే వచ్చేసింది అనమాట. ఎక్కడ నుండి మనకు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్టరీ స్కిల్స్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉంటుందంటే రామంతపూర్ ఉంటుంది, ఉప్పల్ రోడ్, హైదరాబాద్ అనమాట. పిన్ నెంబర్ వచ్చేసి 500013 తెలంగాణ. ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి nsti-hyderabad.dgt.gov.in. ఓకే. మనకు అడ్మిషన్ నోటీస్ వచ్చేసి అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫర్ అడ్మిషన్ సిటిఎస్ లేదా ఐటీఐ కోర్స్ అనమాట. ఇది డ్రోన్ పైలట్ జూనియర్ అంటే ఫర్ సెక్షన్ స్టార్టింగ్ ఫర్ ద 7 టు మనకు 27 January 25. ఓకే. ద రిజిస్టర్ ఓపెన్ టు 31 December 2025 అనమాట. ఇక్కడ వచ్చేసి ట్రైన్ నేమ్ వచ్చేసి డ్రోన్ పైలట్. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి ఏంటంటే మనకి 6 months వస్తుంది. ఎలిజిబిలిటీ 10th class పాస్ అయితే చాలు. మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే 48 అని ఉంటుంది. ఇక్కడ మినిమం ఏజ్ లిమిటెడ్ అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నో బార్ ఉంది. 18 years యాజ్ ఫర్ ఉండాలన్నమాట. ఓకే. ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెబ్సైట్ ఇచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ విజిట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యూఆర్స్ కోడ్ ఇచ్చింది. క్యూఆర్స్ కోడ్ చేసి కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకుంటే లింక్ క్లిక్ చేసినా సరే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఇన్ఛార్జ్ నెంబర్ ఉంది, తర్వాత ప్రిన్సిపల్ నెంబర్ ఉందన్నమాట. అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా వాళ్ళని ఫోన్ చేసి కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనకు సెలెక్ట్ ఈస్ బేస్ ఆన్ ద 10th మెరిట్ బేస్ ఫర్ మెరిట్ తోటి వస్తుంది. పాలసీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. ఓకే. మార్క్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎన్సీవీటీ సర్టిఫికేట్ విల్ బి awarded to the trainers and on successfully complications of the course అనమాట. ఇక్కడ ట్రైనింగ్ అవర్స్ వచ్చేసి ఏంటంటే మండే టు ఫ్రైడే ఉంటుంది. మనకు 8 AM to 5:30 PM వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఫీజు స్ట్రక్చర్స్ ఇచ్చారు, దాని కూడా మీకు చెప్పేస్తాం. అడ్మిషన్ ఫీజు వచ్చేసి 100 ఉంటుంది. ఎవరికి జనరల్కి మాత్రమే ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 50 ఉంటుంది అన్నమాట జర్నల్కి. తర్వాత క్వశ్చన్ డిపార్ట్మెంట్ వచ్చేసి 250 ఉంటుంది అనమాట. ఇక్కడ